నా 24 hours లో నేను ప్రతి దానికి కూడా ఫలానా ఇంత టైం అని చెప్పి ముందుగుండానే తీసి పెట్టుకున్నాను అనమాట. సో పట్టుదల, సహనం అనేది నా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్న 2 జీవిత పాఠాలు అనమాట. ఈ ఛానల్ ద్వారా ఏ ఒక్కరిలో అయినా సరే మనం ఎదగాలి, మనం ఒకసారి ఓడిపోయినా సరే తిరిగి పైకి లేవాలి అనే ఒక ఆకాంక్షను మీలో కలిగించినట్లయితే నా ఈ జన్మధన్యం. ఖచ్చితంగా ఒకసారి ఓడిపోయినాం, 2 సార్లు ఓడిపోయాం, 3వ సారి ఓడిపోయిన సరే తిరిగి నిలబడ్డామంటే, అంతేగాని ఇంకా 10 సార్లు ఆలోచించొద్దు, 10 మందికి సలహాలు అడగొద్దు. మీరేంటో మీ ఫ్యామిలీకి తెలుస్తుంది, మీ ఫ్యామిలీ ఏంటో మీకు తెలుస్తుంది. సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి, బయట వాళ్ళతో డిస్కస్ చేయొద్దండి, ఓకేనా? సో ప్రతి మనిషికి కూడా 24 గంటలే ఉంటాయి, కానీ వాటిని అతని అవసరాలకు కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, తన సొంత ఆరోగ్యానికి కావచ్చు, తన వృత్తిపరంగా ఎదుగుదలకు కావచ్చు, ఎంత టైం వినియోగిస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ తో వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పాత క్లాసెస్ అన్ని చూసి మీకు నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, ఇదే విషయం అనమాట. మరి ఈ రోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా మంది నన్ను అడిగిన విషయం ఏంటంటే, ఒక్క రోజులో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఎలా మీ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ కావచ్చు, ఛానల్లో చెప్పే క్లాసెస్ కావచ్చు, ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టే ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే ఇంకొక ఛానల్ అయిన వాహిని డిఎస్సి వరల్డ్ లో పెట్టే కరెంట్ అఫైర్ కావచ్చు, అండ్ అలాగే మీ పిల్లలకి మీరు చదివించుకోవడం కావచ్చు, మిగతా పండగలు, తర్వాత ఏదైనా పెళ్ళిళ్ళు, పూజలు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు, అసలు ఒక రోజుని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో చెప్పండి, మేము కూడా చేసుకుంటాం, మేము కూడా హోమ్ మేకర్స్ అని చాలా మంది అడుగుతున్నారు, కోవాలనే ఉత్సాహంతో ఉన్నారు. సో అందుకని ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అందరూ నన్ను క్షమించాలి, గత 2 రోజులుగా మీకు వీడియోలు చేయలేకపోతున్నాను, ఎందుకంటే మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, అలాగే నేను కూడా ఫంక్షన్స్ కి పెళ్లికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పి వీడియో పెట్టలేకపోయాను, ఓకేనా? సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక రోజుని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది తెలుసుకోండి. రేపటి నుంచి మనం క్లాసెస్ అనేవి చేసుకుందాం, ఓకే ఫ్రెండ్స్? ఓకే అండి, నా డే అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అంటే, ఎర్లీ మార్నింగ్ 5కి కొంచెం ముందుగానే లేవడం జరుగుతుంది, కానీ ఇటువైపు లేస్తే పనులు జరగవు అనమాట. సో ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ 5కి ముందే లేవాలి, లేస్తేనే నా రోజు అనేది సాఫీగా సాగుతుందండి. కొంచెం లేట్గా లేసానంటే మొత్తం గజిబిజి అయిపోతుంది. సో దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే, రేపు ఏం చేయాలి అనేది ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను. నైట్ పడుకునేటప్పుడే నేను ఎంతకు లేగాలి, ఏ టైంలో ఏ పని చేయాలి, ఆ రోజులో నేను చేయాల్సిన పనులు ఏంటి, ఒకవేళ సడన్ గా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ వస్తే దాన్ని ఎక్కడ ఫిక్స్ చేయాలి, ఒకవేళ ఎక్స్ట్రా వర్క్ లేకపోతే ఆ టైంని నేను రెస్ట్ తీసుకోవడానికి వాడుకుంటాను అనమాట. ఈ విధంగా అయితే నేను రోజుని బ్యాలెన్స్ చేసుకుంటాను. ముందు రోజే రేపు ఏం చేయాలనేది ఫిక్స్ అవుతాను. అదే విధంగా 1 month ముందే ఆ మంత్ లో నేను ఒక 5 days ని తీసేస్తాను అనమాట. ఆ 5 days నాకు చదవడానికి అవ్వదు, ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ వచ్చి పడుతుంది, లేదా హెల్త్ ఇష్యూ వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది, కాబట్టి నెలలో ఒక 5 రోజులు పక్కకు తీసి ఉంచుతాను అనమాట. ఒకవేళ ఏమీ జరగకపోతే బై గాడ్స్ గ్రేస్ దాన్ని ఇంకొంచెం ఛానల్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, లేదా నా ఎడ్యుకేషన్ పరంగా నేను ఇంప్రూవ్ అవ్వడానికి కావచ్చు, పిల్లల పరంగా దాన్ని యూజ్ చేసుకుంటాను అనమాట. అంటే ముందుగుండానే ఎక్కడ నా సిస్టమ్ అనేది, నా టైం టేబుల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని ప్లాన్ చేసుకుంటాను అన్నమాట. ఆ విధంగా అయితే నేను ముందుగుండా ప్లాన్ చేసుకోవడం వల్లే నేను కరెక్ట్ గా చేయగలుగుతున్నాను. సో ఇంకా రోజు మొదలవగానే నేను ఒక్కటే మనసులో అనుకుంటాను, చాలా మంది నన్ను అడిగింది, మీకు ఇంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మేమైతే ఇలా చేయలేము, పేషెన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ చేస్తూ మీరు చదివి 81.4 ఎలా తెచ్చుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఏదైనా ఒకటి అనుకున్నాను అంటే అది ఎంత కష్టమైనా సరే ఆ పనిని కంప్లీట్ చేయాలి అనే ఆ పట్టుదల ఏదైతే ఉందో అది మా నాన్నగారి నుంచి వచ్చింది. ఎందుకంటే మేము ఆయన్ని చూస్తూ పెరిగాము, ఆయన వర్కాలిక్ అనమాట. ఆ పని ఉంది అంటే ఆయనకి నిద్ర పట్టదు, ఆ పని కంప్లీట్ అయ్యాక ఆయన పీస్ఫుల్ గా ఉంటారు. అంత పట్టుదల అనేది మా నాన్నగారి నుంచి వచ్చింది. అండ్ మీరు ఏదైతే అన్నారో ఆ పని అయ్యే వరకు అంత ఓపికగా సహనంగా ఉంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మా అమ్మగారి నుంచి వచ్చింది. సో పట్టుదల, సహనం అనేది నా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్న 2 జీవిత పాఠాలు అనమాట. సో వాటి వల్లే నేను మేబీ ఇంత 3 to 4 years గా నేను ఛానల్ ని ఇంత పీస్ఫుల్ గా ఇన్ని హ్యాండిల్ చేస్తూ రన్ చేయగలుగుతున్నానని నేనైతే అనుకుంటున్నాను. సో అది విషయం అన్నమాట. ఫస్ట్ లేవగానే ఈ రోజు నేను చాలా కష్టపడిపోతున్నాను అనే ఫీలింగ్ నాకు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకుంటాను, నాకంటే మా అమ్మ నాన్న చాలా ఎక్కువ కష్టపడ్డారు, వాళ్ళతో పోలిస్తే నేను చాలా తక్కువ కష్టపడుతున్నాను, నా పిల్లల కోసం నేను చాలా తక్కువ చేస్తున్నాను అని చెప్పి ఫీల్ అవుతాను అనమాట. అప్పుడు నేను పడే కష్టం చాలా ఎక్కువ కష్టపడిపోతున్నాను అనే ఫీలింగ్ నాకు ఉండదు. ఇంకొకటి, కానీ నేను ఏదైనా చెయ్యాలి, నేను ఏదైతే లైఫ్ లో సక్సెస్ అవుతాను, టీచర్ అవుతానని చెప్పి నా పిల్లలకి మోటివేట్ చేస్తూ నేను చదువుకుంటూ ఉన్నాను. బట్ నేను సక్సెస్ అవ్వలేకపోయాను, కానీ ఏ రోజుకైనా సక్సెస్ అయ్యి వాళ్ళకి చూపించాలి అనే ఒక ఎయిమ్ అనేది నాకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటది. సో దానివల్ల ఆ పని చెయ్యాలి అంటే దాని ప్లానింగ్ అనేది ముందే నేను వేసుకుంటాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో పని చేస్తాను. దానికోసం
ఎవరేమనుకుంటారు, ఏం జరుగుతుంది, ఇవన్నీ పక్కన పెడితే ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే వీటిని ఏదైతే నా ఎడ్యుకేషన్ కావచ్చు, ఛానల్ లైఫ్, దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నా పర్సనల్ లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ ని నేను స్పాయిల్ చేసుకోకూడదు. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఇటు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో సడన్ గా ఏదైనా ఫెస్టివల్ వస్తుంది, మరి అప్పుడు ఎలా, కాబట్టి దానికి ముందు ఉండానే ప్లానింగ్ ఉంటుంది నాకు. సో ఫెస్టివల్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన క్లాస్ ఏదో ముందు చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. ఒకవేళ ఇంకా చేయలేదు, ఆ రోజు అంతా నాకు వర్క్స్ తో అయిపోయింది, చేయలేకపోయాను. సో ఇంకా ఆ రోజు సరే మీకు క్లాస్ రాదండి, ఇలా ఉందని మీకు చెప్పేస్తానండి. అదే విషయం. నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తాను కదా, 5కి లేచిన తర్వాత హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని మ్యాక్సిమం 10 to 11 లోపు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ప్రతి పని 10 to 11 లోపు, మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంట్లో నాకు పని ఉండకూడదు. సో అలా 11 లోపు అన్నిటిని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట. మ్యాక్సిమం ఫినిష్ చేస్తాను. తర్వాత 10 to 11 లోపు నా బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని మిగతా అన్ని ఇంకా కంప్లీట్ అయిపోయి నేను మిగతా వర్క్కి వెళ్ళాలి, ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయి అనే ఫీలింగ్తో ఉండాలి అన్నట్టుగా ప్రతిదీ కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసేసిన తర్వాత కొంచెం సేపు ఏదైతే మనం కరెంట్ అఫైర్ కోసం చూసుకుంటున్నామో అది చూసి అండర్లైన్ చేసి పెట్టి వదిలేస్తాను అన్నమాట. పెట్టేసి వదిలేసిన తర్వాత నెక్స్ట్ మా అమ్మగారి ఇంటికి అవసరం ఉంటే వెళ్తాను. వాళ్ళు కూడా మా వీధిలోనే ఉంటారు, కొంచెం కిందకు ఉంటారు అనమాట. సో అక్కడికి వెళ్ళి మా అమ్మగారికి ఎలాగో చిన్న హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాల్సింది ఉంటే అక్కడ మాక్సిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో అది ఫినిష్ చేసేస్తాను. చేసేసి మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైతే పేపర్లో రాసుకుంటానో, అండర్లైన్ చేసుకుంటానో దాన్ని నోట్ చేస్తాను. నోట్ చేసేసిన తర్వాత లంచ్ అవుతుంది. లంచ్ అయిన తర్వాత ఏదైతే మన తారక వాహినికి అటెండ్ చేసి ఉందో దానికి సంబంధించి క్లాస్ ఏం చేయాలి, ఎవరు ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నారు అనేది చూసుకొని ఆ క్లాస్ ప్రిపేర్ చేస్తాను. క్లాస్ ప్రిపేర్ చేసి అన్నీ అయ్యేసరికి నాకు 3 అయిపోద్ది. 3 అయిపోయిన తర్వాత మళ్ళీ నాకంటూ నేను ఎంతో కొంత చదువుకోవాలి కదా, లేదంటే మళ్ళీ నేను వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. సో 3 to 4 నేను ఏదైనా రివిజన్ చేసుకుంటాను. మళ్ళీ 4 to 6 మళ్ళీ నాకు వర్క్ ఉంటుంది. 4 to 6 వర్క్ ఉంటుంది. ఈ 4 to 6లో ఈవినింగ్ వర్క్స్, డిన్నర్ ప్రిపరేషన్ ఇవన్నీ అయిపోతాయి అన్నమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ 6 to 8 నాకు గ్యాప్ ఉంటుంది. ఆ 6 to 8లో ఏదైతే మన వాహినిస్ డిఎస్సివల్ కరెంట్ అఫైర్ ఉందో దానికోసం క్లాస్ ప్రిపేర్ చేస్తాను. లేదు ఆ రోజు ఆ క్లాస్ ప్రిపేర్ చేయలేదు అంటే అర్థం ఏంటి, నేను వేరేదేదో చదువుకుంటున్నాను అర్థం, లేదా ఇంకేదో ఎక్స్ట్రా పని పడిందని అర్థం, లేదా ఇంకేదో నాకు హెల్త్ ఇష్యూ ఉందని అర్థం అనమాట. ఆ 2 గంటలు అక్కడ ఫినిష్ అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ 8 to 9 మళ్ళీ నాకు వర్క్ ఉంటుంది. 8 to 9 మళ్ళీ ఇంట్లో పనులు చేసి మళ్ళీ 9 to 10:30 నాకు గ్యాప్ ఉంటుంది అనమాట. 10:30 వరకు మాక్సిమం నేను ఉంటాను. 10:30 to 11 వరకు నేను మెలకుగానే ఉంటాను. అప్పుడు మళ్ళీ చదువుకుంటాను. అన్నీ ఫినిష్ అవుతాయి. రేపు ఏం చేయాలనేది ముందే ఆలోచించి నోట్స్ రాసుకొని పడుకుంటాను అనమాట. ఇది విషయం. ఈ గ్యాప్లో ఇంకొక పని కూడా చేస్తాను. ఇప్పుడు మా అబ్బాయికి 5th క్లాస్ కంప్లీట్ అయ్యి 6th క్లాస్కి ఎంటర్ అవబోతున్నాడు అనమాట. మరి వాడికి సబ్జెక్టులు అనేవి పెరిగాయి. 5th క్లాస్ వరకు ఒక సైన్సే ఉండేది, ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది 3 సబ్జెక్ట్స్గా వాడికి పెరిగాయి. సో వాటి మీద వాడికి ఇప్పుడే కొంచెం బేసిక్స్ అనేవి లేకపోతే స్కూల్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి దాని మీద ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాడికి అందిస్తున్నాను అనమాట. దానికోసం వాడితో నేను కుస్తీ పడేది మాక్సిమం రోజు మొత్తంలో ఒక 2 to 3 అవర్స్ వాడితో నాకు సరిపోతుంది. అంటే ఇక్కడ నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఒక 1 అవర్ వాళ్ళతో స్పెండ్ చేయాలి. తర్వాత మా అబ్బాయితో ఒక 2 to 3 అవర్స్ వాడి చదువు కోసం స్పెండ్ చేయాలి. హౌస్ హోల్డ్ వర్క్స్ కోసం మార్నింగ్ 5 to 10 ఈ మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ 4 to 6 మళ్ళీ 8 to 9 ఇవి హౌస్ హోల్డ్ వర్క్స్ కోసం ఇవ్వాల్సింటే వాటికి ఇస్తాను. మరి ఛానల్కి ఎంత టైం ఇస్తాను అంటే, ఛానల్కి నాకు కరెంట్ అఫైర్స్ ఏ రోజు ఆ రోజు వీడియో చేస్తాను అనుకో, నాకు ఫ్రీ అయిపోద్ది అనమాట. మాక్సిమం హాఫ్ అన్ అవర్, ఒక 40 minutesలో నాకు కంప్లీట్ అయిపోద్ది. అలా కాకుండా 2-3 daysది 5 days ఒకసారి పెట్టుకున్నాను అనుకో, అది కూడా కావాలని పెట్టుకున్నాను, మిగతా ఎక్స్ట్రా వర్క్స్ వచ్చేస్తాయి చెప్తున్నాను కదా. అలా అయిందనుకో ఆ 5 daysకి సంబంధించి నాకు ఒక 2 hours పడుతుంది. 2 to 3 hours అయిపోద్ది అనమాట. అలా కాకుండా ఏ రోజు దారి ప్రిపేర్ చేసుకుంటేనే నాకు ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. అందుకని అలా చేద్దామని అనుకుంటాను, ఇది ఇలా బ్రేక్లు వచ్చేస్తుంది. ఇది విషయం అనమాట. అలాగే తారక వాహిని టెట్ డిఎస్సి కోసము మ్యాథ్స్, గ్రామరు అనుకో ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం నిదానంగా చెప్తాను, దానికి ఎక్కువ టైం అవుతుంది అనమాట. లేదు మిగతా సబ్జెక్ట్స్ అంటే ఈజీగానే అయిపోతాయి. మాక్సిమం ఈ ఛానల్కి సంబంధించి రోజులో నేను ఇచ్చే టైము ఒక 1.5 నుంచి 2 గంటలు ఉంటుంది. ఇది నా 24 అవర్స్లో నేను ప్రతి దానికి కూడా ఫలానా ఎంత టైం అని చెప్పి ముందుగానే తీసి పెట్టుకున్నాను అనమాట. అంటే మాక్సిమం ఛానల్కి నేను 3 hours ఇస్తాను రోజులో. 2 ఛానల్ని కలిపి 3 hours ఇస్తాను. లేదు ఆ రోజు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా క్లాస్ ఉందంటే 3 to 4 hours ఇస్తాను. మళ్ళీ సండే ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ సండే ఎగ్జామ్ ఉన్న రోజు నేను ఎలాగో క్లాస్ చెప్పను కదా, కాబట్టి అది నాకు అక్కడ కవర్ అయిపోద్ది అనమాట. ఎగ్జామ్ ప్రిపరేషన్, అది మళ్ళీ 6 గంటలకి మీకు పెట్టడం, రిజల్ట్స్ చెప్పడం, ఇవన్నీ కూడా నాకు ఆ రోజు క్లాస్ ఉండదు కాబట్టి అక్కడ అది కవర్ చేస్తాను. అందుకే నేను సండే క్లాస్ చెప్పను అనమాట. సండే క్లాస్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఆ టైంని వాడుకుంటాను అనమాట. ఈ విధంగా అయితే టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి మనిషికి కూడా ఉండాలి. లేదంటే
తను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయలేక డిసప్పాయింట్ అయ్యి చేయాల్సింది కూడా చేయలేడు అనమాట. సో ఎందుకు అలా అవుతుంది అంటే టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల. మనకున్న 24 గంటల్ని మనం ఎలా వాడుకోవాలి అనేది తెలియకపోతే అవతలి వ్యక్తి మనకంటే ముందుకు వెళ్ళిపోతాడు, మనం ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి 24 గంటల్లో మనం ఎంత టైం చదువుకోగలం, పనులకి ఎంత టైం ఇవ్వాలి, లేదా ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే ఫెస్టివల్స్ ఇలాంటి ఫంక్షన్స్ కూడా నేను అటెండ్ అవుతాను. ఆ అటెండ్ అయినప్పటికి కూడా మాక్సిమం నేను ఫంక్షన్స్ కి అటెండ్ అయినా సరే మీకు వీడియో ఆపకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను, 12కి వెళ్తే నేను వచ్చేసరికి 5 అయింది. అంటే 5 hours నేను అక్కడ స్పెండ్ చేయాల్సి వచ్చింది వేరే ఊరు అవడం వల్ల. మరి అలాంటప్పుడు నేను వీడియో చేయలేను కదా. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, నైట్ చాలా టైం అయ్యిందో. కానీ వీళ్ళకి చెప్తాను అన్నాను కదా, ఎలాగో ఈ 2 రోజులు క్లాస్ చెప్పలేదు, అట్లీస్ట్ ఇదైనా చెప్దాము, వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అని చెప్పి క్లాస్ చెప్తున్నాను అనమాట. చాలా మంది అనుకోవచ్చు మరి మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏమేమి చేస్తున్నారు, వీడియో తీసి పెట్టచ్చు కదా అని చెప్పి. మళ్ళీ అది నాకు ఎక్స్ట్రా వర్క్ అయిపోద్ది. మరి ఎవరు వీడియో తీస్తారు? ఈ ఛానల్కి కర్త కర్మ క్రియ నేనే కాబట్టి నేను వీడియో తీసుకొని పని చేస్తూ మళ్ళీ అక్కడ స్టాండ్ పెట్టి పని చేస్తూ మళ్ళీ స్టాండ్ తీసి ఇవన్నీ చేశాను అనుకో, నేను ఏదైతే ప్లానింగ్ చేసుకున్నానో అది స్పాయిల్ అయిపోద్ది. ఆల్రెడీ అలా 3 minutes లో మొత్తం నేను ఏం చేస్తాననేది తీసి పెట్టాను. 3 minutes లోనే మొత్తం రోజు మొత్తంది కూడా అంటే సింపుల్ గా చూపిస్తాను. నేను ఏం చేస్తాను అనేది ఇంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా లైట్ గా చూపిస్తాను. మరి అలా మళ్ళీ వీడియో తీయాలి అంటే కష్టం కాబట్టి ఏం జరుగుతుంది, నేను ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను, ఎలా చేయగలుగుతున్నాను అనేది క్లియర్ గా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అన్నమాట. ఓకేనా? సో ప్రతి మనిషికి కూడా 24 గంటలే ఉంటాయి. కానీ వాటిని అతని అవసరాలకు కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, తన సొంత ఆరోగ్యానికి కావచ్చు, తన వృత్తిపరంగా ఎదుగుదలకు కావచ్చు, ఎంత టైం వినియోగిస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఆ బ్యాలెన్స్ కనుక లేకపోతే మన సమయం అంతా కూడా అవసరం లేని వాటికి ఎక్కువ ఖర్చు పెట్టేసి తర్వాత మళ్ళీ మనకు అవసరమైనవి ఇన్ని ఉంటాయి, వాటిని చేయడానికి మన దగ్గర ఇంతే సమయం ఉంటది, అప్పుడు ఇంకా ఏం చెయ్యలేని పరిస్థితి అన్నమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఇలాంటివన్నీ నేను ఫేస్ చేసి 3 DSCలు రాశాను. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటాను. 3 DSCలు కూడా నేను హోమ్ మేకర్ గానే రాశాను. నాకు మ్యారేజ్ 12 years అవుతుంది. ఈ 12 years లో నేను 3 DSCలు రాశాను. నా ట్రైనింగ్ లోనే నాకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాతనే నేను టెట్ కానీ డిఎస్సీలు కానీ స్టార్ట్ చేశాను అనమాట. మరి ఎంత ఫేస్ చేసి ఉంటానో ఒకసారి ఆలోచించండి. అంత ఫేస్ చేసి కూడా ఇంత మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాను అంటే అది మా అమ్మగారి పేషెన్స్. ఆవిడ అంత పేషెన్స్ గా లేకుండా వాళ్ళు చాలా కష్టపడి, నేను ఒక మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయిని, సో వాళ్ళ కష్టాన్ని చూస్తూ పెరిగాను కాబట్టి అవతల వాళ్ళ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి సో మన తరపున ఏదైనా చేద్దామని చెప్పి ఫ్రీగా ఛానల్ పెట్టాను. 3 years గా కూడా నా ఛానల్ ని చాలా మంది ఆదరిస్తారని నాకు తెలుసు. నా క్లాసెస్ మాత్రమే ఫాలో అయిన వాళ్ళు కూడా ఉంటారని కూడా నాకు తెలుసు. కానీ ఏ రోజు కూడా వాళ్ళ నుంచి ఒక రూపాయి నేను ఎక్స్పెక్ట్ చేసింది లేదు. వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు, బట్ నేను ఇవ్వండి అని చెప్పింది లేదు. ఎందుకంటే యాజ్ ఏ మిడిల్ క్లాస్ గా నాకు తెలుసు ఏంటి కష్టాలు అనేది. మాక్సిమం టీచింగ్ ప్రొఫెషన్ కి మనం ఎంటర్ అవుతున్నాం అంటేనే ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇది ఖచ్చితంగా ఒప్పుకుండా ఒప్పుకోకపోయినా నిజం కదా. కాబట్టి అటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన మనం అవతల వాళ్ళ కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాలి. చాలా మంది నా పీడిఎఫ్లు కూడా తీసుకుంటారు. తీసుకునేటప్పుడు చెప్తారనమాట, ఇంత ఇవ్వలేము ఇంత ఇస్తామని. సరే ఓకే తగ్గించేయండి అని చెప్తాను. ఎందుకంటే ఒకరికి ఒక్కొక్కలాగా ఇవ్వడం కాదు, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చెప్పినప్పుడు సర్లే మనం కూడా అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. సో చాలా మందికి ఫ్రీగా కూడా ఇచ్చాను. ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రిపరేషన్ కి నా నోట్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కూడా చెప్తూ ఉంటారు ధన్యరాల్ని. అలాగే ఈ ఛానల్ ద్వారా ఏ ఒక్కరిలో అయినా సరే మనం ఎదగాలి, మనం ఒకసారి ఓడిపోయినా సరే తిరిగి పైకి లేవాలి అనే ఒక ఆకాంక్షను మీలో కలిగించినట్లయితే నా ఈ జన్మధన్యం. ఖచ్చితంగా ఒకసారి ఓడిపోయినా, 2 సార్లు ఓడిపోయినా, 3వ సారి ఓడిపోయినా సరే తిరిగి నిలబడ్డామంటే చాలా పేషెన్స్ అవసరమని నేను తెలుసుకున్నాను. దాన్ని నేను ఫాలో అవుతున్నాను. అలాగే పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. ఒకసారి మనం డిసైడ్ అయ్యాము అంటే దాని మీద నిల్చుకోవాలి. నాకు చాలా మంది సజెస్ట్ చేశారు, ఎందుకు టీచింగ్ ప్రొఫెషన్, వేరే దానికి వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు చదవలేవా ఏంటి, రాయు వేరే ఎగ్జామ్స్ రాయి అని చెప్పి చాలా మంది చెప్పారు. బట్ నా మైండ్ అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో నేను చేస్తే టీచింగ్ ప్రొఫెషన్ లోనే చేస్తాను. నాకు ఇన్కమ్ అంటే నేను ఏది చేసినా నాకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి స్కూల్కి వెళ్ళిపోవచ్చు, లేదా ట్యూషన్స్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చేయొచ్చు. నాకు కొంచెం టైలరింగ్ మీద కొంచెం ఇంత అవగాహన ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా నేను ఎదగొచ్చు. బట్ నా మైండ్ మొత్తం డిఎస్సీ మీద ఉండిపోయింది. ఇంకా దాన్ని దాటి నేను రాలేదు. ఎందుకంటే దాన్ని నేను ఏంగా తీసుకున్నాను కాబట్టి దాంట్లో నేను సక్సెస్ అయితే అవ్వాలి, లేదా ఇంకా దాంట్లోనే ఉండిపోవాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకొక దానికి వెళ్ళలేదు అనమాట. కానీ నాలాంటి పరిస్థితి అందరికీ ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని పోషించాల్సిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు దీంట్లోనే ఉండిపోవటం, ఇదే ఇంకా సంవత్సరాల తరబడి ఉంటామంటే వాళ్ళకి జరగదు అనమాట. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి,
మీరు పని చేస్తే గానీ మీ ఇంటి అవసరాలు తీరవనే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ అని వెయిట్ చేయదు. ఎందుకంటే మీ లైఫ్ నాశనం చేసుకుంటేనే మీరు మీ ఫ్యామిలీ లైఫ్ ను కూడా నాశనం చేస్తారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వెయిట్ చేయండి. రాలేదు అంటే ఇంకొక దానికి మీరు వెళ్ళిపోండి. అంతేకాని ఇందులోనే ఉంటూ డిఎస్సి అంటే అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. అంటే మీ ఫ్యామిలీ పరంగా మీ ఎకనామికల్ స్టాటస్ ఏంటి అనేది నాకు తెలియదు కదా. మన ఇంటి విషయాలు, మన కుటుంబ విషయాలు మనం ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాలన్నమాట. అది నేను చెప్పింది. సో అందరి లైఫ్ ఒకలా ఉండదు, అందరి ఎకనామికల్ స్టేటస్ ఒకలా ఉండదు, అందరి మెంటల్ హెల్త్ ఒకలా ఉండదు, అందరి ఐక్యూ ఒకలా ఉండదు. కాబట్టి ఎవరి దీన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీరు నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతారు, దానికి నేను ఏదో సలహా ఇస్తాను. ఆ సలహా నేను ఎలా ఇవ్వగలగాలండి? నాకేం తెలుసు, మీరేంటో నాకు ఎలా తెలుస్తుంది? సో ఖచ్చితంగా ఎవరైనా నన్ను సలహా అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను, నేనైతే ఇలా అనుకుంటున్నాను, మీ ఇంటి పరిస్థితులు ఏంటో నాకు తెలియదు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మీ కుటుంబ పరిస్థితులు మీ తల్లిదండ్రులతో డిస్కస్ చేసి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తాను అనమాట. అంతేగాని డైరెక్ట్ గా నేను ఇది చేసేయండి అని చెప్పను. అలా చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా తప్పండి. ఎందుకంటే ఎవరి ఇంటి పరిస్థితి అనేది వాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది ఉంటారు ఇంటి పరిస్థితి తెలిసిన అర్థం చేసుకుంటే పిచ్చిగా బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి నేనేం చెప్పదలుచుకోలేదు. బట్ మిగతా వాళ్ళకి చెప్తున్నానంటే మన టైంని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. సమయం పోతే తిరిగి రాదు, అలాగే జీవితం పోయినా తిరిగి రాదు, మన కుటుంబంలో మన వాల్యూ పోయినా తిరిగి రాదండి. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి. నేను ఒక మనిషికి ఉండాల్సింది ఏంటంటే ఏది జరిగినా సరే మనం దేనికైతే ఫిక్స్ అయ్యామో దాని మీద 100% ఎఫర్ట్స్ పెడుతూ 100% నమ్మకం ఉంచి ఆ పని చేద్దాం. ఒకసారి ఫిక్స్ అయ్యామంటే చేసుకుంటూ పోదాం. అంతేగాని ఇంకా 10 సార్లు ఆలోచించొద్దు, 10 మందికి సలహాలు అడగొద్దు. మీరేంటో మీ ఫ్యామిలీకి తెలుస్తుంది, మీ ఫ్యామిలీ ఏంటో మీకు తెలుస్తుంది. సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి, బయట వాళ్ళతో డిస్కస్ చేయొద్దండి. ఎందుకంటే మనకు లైఫ్ ఇచ్చింది పేరెంట్స్. మన ఎడ్యుకేషన్కి వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది మనకు తెలుసు. కాబట్టి బయట వాళ్ళ సలహాలు మనం పాటించొద్దు ఎప్పుడు కూడా. మనకు ఒక సమస్య వచ్చింది అంటే దాని సొల్యూషన్ మన పేరెంట్స్ దగ్గర మనము తీసుకోవాలండి. ఎందుకంటే రేపొద్దున మనకి జరిగిన గుడ్ అయినా బ్యాడ్ అయినా బయట వాళ్ళు తీసుకోరండి, మన పేరెంట్స్ మీద అది పడుతుంది. కాబట్టి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ మీ బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్ అవసరం లేదండి. ఫస్ట్ పేరెంట్స్. వాళ్ళకి చదువు రాకపోవచ్చు, విద్య గురించి తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు మంచి సలహా ఇస్తారు. వాళ్ళకి తెలియకపోతే ఆలోచించి తెలుసుకునే మీకు సలహా ఇస్తారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మనం పేరెంట్స్ని అడగాలి. ఓకేనా? ఇది నా సజెషన్ అనమాట. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతారు క్వశ్చన్, ఏం చేయాలి, ఇలా చేయాలనుకుంటున్నానని చెప్పి. సో మీలాంటి నిరుద్యోగిని నేను కూడా. కాబట్టి మీ ఇంటి పరిస్థితులు మీరు ఆలోచించండి. ఇంకా చాలా మంది హోమ్ మేకర్స్ అడుగుతారు, మా ఇంట్లో సపోర్ట్ చేయరు, అంటే చదువుతుంటే చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తుంటాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, సజెషన్ ఇవ్వండి మేడం అని చెప్పి. మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను ఛానల్ని రన్ చేస్తున్నాను. మరి నాకు ఇంట్లో అంటే ఏమీ లేవని మీరు అనుకుంటున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా ఏం చేస్తావులే ఇంకా చేసింది చాలు అనే వాళ్ళు ఉంటారు, నువ్వేం చెయ్యలేవు అనే వాళ్ళు కూడా ఉంటారు. 3 రకాలు ఉంటారు ప్రతి ఫ్యామిలీలో కూడా, ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఈ 3 రకాలు ఉంటారు. మనం ఎవరిని తీసుకోవాలి తెలుసా? నువ్వేం చెయ్యలేవు అని ఎవరైతే అంటారో వాళ్ళని తీసుకో, వాళ్ళే నీ ఇన్స్పిరేషన్. వాళ్ళని తీసుకొని ఇదిగో నువ్వు చెయ్యలేవు అన్నావు కదా, నువ్వు చేసి చూపించానని చూపించండి. ఆ చేసి చూపించే వరకు మీరు మరి మాట్లాడదు. కేవలం చేతల్లోనే మీ పని కనిపించాలి. మాటల్లో ఎప్పుడైతే మీ పని కనిపిస్తుందో అది చేతల వరకు వెళ్ళదండి. ఏదైనా మీరు డిసైడ్ అయితే చేసి చూపించాలి, మాటల్లో ఎప్పుడూ చూపించకూడదు. అది మీ రిలేటివ్స్ దగ్గర కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. మనం ఒకటి డిసైడ్ అయ్యాము అంటే మన ఆ లక్ష్యాన్ని చేరే వరకు చాలా నిశ్శబ్దంగా ఉండాలి, చాలా నిశ్శబ్దంగా ఉండాలి. లక్ష్యాన్ని చేరాక అదే చూసుకుంటుంది. మనల్ని ఎవరైతే అవమానించారో, మనల్ని ఎవరైతే హేళన చేశారో, మనం ఏదైతే విజయాన్ని చేరుకున్నామో ఆ విజయం వాళ్ళకి సమాధానం చెప్తుంది, మనం ఏం చెప్పనవసరం లేదు. కాలం వాళ్ళకి సమాధానం చెప్తుంది, మనం ఏం చెప్పనవసరం లేదు. ఎందుకంటే నోరు జారిపోయి వాళ్ళకు ఒక మాటని మళ్ళీ మనమే ఏదో చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరు ఏమనుకున్నా, ఏం జరిగినా వదిలేయండి. ఈ చెవితో వినండి, ఈ చెవితో వదిలేయండి. ఇక్కడ ఏది ఫిక్స్ అయ్యారో అది ఫాలో అయిపోండి. టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. అది లేకపోతే రోజులో 24 గంటలు ఎలా మేనేజ్ చేసుకోవాలి, దీనికి ఎంత టైం ఇవ్వాలి అనేది ఒక అవగాహన లేకపోతే మనకి ఎంత సమయం ఉన్నా వృధా అండి. ఇప్పుడు నాకంటూ ఒక హోమ్ మేకర్గా నాకు రోజులో మిగతా టైం అంతా తీసేసి నిద్రకు ఒక 5 అవర్స్ తీసిస్తే నాకు ఉండేది 6 to 7 అవర్స్ ఉంటుందండి. మోస్ట్లీ 6 to 7 అవర్స్ మాత్రమే ఉంటుంది నా లైఫ్లో. నాకు ఆ 6 అవర్స్లో నేను ఏం చేయగలను అని నేను 2 గంటలు పడుకుంటూ పోయి 2 గంటలు టీవీ చూసి 2 గంటలు షాపింగ్కి వెళ్ళి వచ్చాను అనుకో, ఏముంటుంది ఇంకా చేయడానికి?
ఏముండదు. నా లైఫ్లో నాకు టైం లేదు, నాకు 2 గంటలే ఉన్నాయి, 4 గంటలే ఉన్నాయంటే అవ్వదండి. ఉన్న 2 గంటలే వాడుకుందాం, ఉన్న 4 గంటలనే వాడుకుందాం. మనకు టైం ఉంది, మనకు అక్టోబర్ వరకు టైం ఉంది. ఉన్న 2 గంటలు చాలు, ఉన్న 4 గంటలు చాలు. ఎంతో పూర్తిగా చదవకపోయిన కంటే ఎంతో కొంత చదవడం మంచిది కదా. కాబట్టి ఉన్న టైంని వినియోగించుకుందాము. అక్కడికి వచ్చేసరికి ఇంత 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 అంత అవుతుంది, అది మనకు అప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క నిమిషం కూడా చాలా విలువైంది. ఇప్పుడు టైం చాలా అయిపోయింది, నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దాం. నేను ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, నా రోజుని ఎలా ప్లాన్ చేసుకుంటాను, మీకు సమస్య వస్తే ఎవరిని అడగాలి, మీరు మీ టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ ప్లాన్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో నేను మీతో డిస్కస్ చేశాను. ఓకేనండి. సో ముందుగా నన్ను క్షమించాలండి, ఈ 2 రోజులు మీకు వీడియోస్ చేయలేకపోయి చెప్పాను కదా, రిలేటివ్స్ వచ్చారు, నేను ఫంక్షన్స్కి వెళ్ళడం అయింది, పెళ్ళిళ్ళకి వెళ్ళడం అయింది, సో చేయలేకపోయాను. ఇంక ఉండవులేండి, 13వ తారీఖుతో 15వ తారీఖుతో ముహూర్తాలు అయిపోతున్నాయంట. కాబట్టి మనకి కొద్ది రోజులు గ్యాప్ వస్తుంది ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, పూజలకి. కాబట్టి ప్రశాంతంగా క్లాసులు చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.